అందరికీ నమస్కారం. ఇప్పుడు టైం పొద్దున్న 8:30 అయింది. దీపం పెట్టడం కోసం పూలు కోయటానికి టెర్రస్ పైకి వచ్చానండి. ఈ 1 వీక్ నుంచి చలి బాగా ఎక్కువగా ఉంటుంది. వేగంగా లేచి దీపం పెట్టడం కుదరటం లేదు. లేచేసరికి 7 అవుతుంది. పిల్లల్ని స్కూల్కి పంపించేసరికి 8:30 అవుతుంది. పిల్లల్ని స్కూల్కి వెళ్ళాకే ఏ పనైనా ప్రశాంతంగా చేయటం కుదురుతుంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళే వరకు కొంచెం హడావిడిగా ఉంటుంది. మార్నింగ్ 4 కానీ 5 కానీ మేల్కుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేలోపే అన్ని పనులు అయిపోతాయండి. కానీ చాలా లేజీగా అనిపిస్తుంది. ఇవి కనకాంబరం పూలు. ఈ పూలు 3 డేస్కి ఒక్కసారి కోసుకుంటే చాలా ఎక్కువగా పూస్తున్నాయి. కానీ రోజు తప్పించి రోజు నేను పూలు కోసుకుంటున్నానండి. అయినా కూడా చాలా ఎక్కువగానే వస్తున్నాయి. తర్వాత నేను మీకు చూపిస్తాను పూలమాల అయ్యింది అనేది. మొన్న మొంతా తుఫాన్కి కొన్ని మొక్కలు డ్యామేజ్ అయ్యాయి. ఆ డ్యామేజ్ అయిన మొక్కలను తీసేసి వాటి ప్లేస్లో ఈ చామంతి పూలు కొమ్మలు నాటాను. చూద్దాం, ఒకవేళ బ్రతికితే వేరే పెద్ద పాట్లోకి షిఫ్ట్ చేద్దామని. బ్రతికినట్టే ఉన్నాయండి. ఇవి నాటి 3 డేస్ అవుతుంది. ఇప్పుడు కూడా ఫ్రెష్గానే ఉన్నాయి మొక్కలు. కొన్ని ఎండిపోయినాయి కానీ కొన్ని ఫ్రెష్గానే ఉన్నాయి. చూద్దాం, బ్రతికి రూట్ సిస్టమ్ హెల్దీగా ఉంటే వీటిని పెద్ద పాట్లోకి షిఫ్ట్ చేయాలి. ఈ చామంతి మొక్కలోంచే కొన్ని కొమ్మలు కట్ చేసి వాటిలో నాటానండి. మొంతా తుఫాన్కి ఈ మొక్క కూడా బాగా డ్యామేజ్ అయ్యింది. నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి. నర్సరీకి వెళ్ళానంటే చాలు, అక్కడ ఉన్న మొక్కలన్నీ తెచ్చి పెట్టేయాలని అనిపిస్తుంది. కానీ మనకి అడ్జస్టబుల్ ప్లేస్ కదా, ఇక్కడ తెచ్చిన ప్లేస్ మనకి సరిపోదు. కొంచెం డిసప్పాయింట్ అవుతాను ఆ విషయంలోన. ఇంకా పెద్ద ప్లేస్ ఉంటే బాగుండేది కదా, ఇంకా ఎక్కువ మొక్కలు పెట్టేదాన్ని కదా అని చెప్పి అనుకుంటాను. కానీ నాకు ఈ పూలు ఈ మొక్కలు సరిపోతాయండి నా వరకు. మా ఇంటి వరకు నాకు డైలీ పూజకు కావాల్సిన పూలు వస్తాయి. అలానే కొన్ని వెజిటేబుల్స్ వస్తాయి. ఇంకా ఆకుకూరలు కూడా వేస్తే బాగానే వస్తాయి. ఈ మధ్య ఒక 4-5 మంత్స్ నుంచి అనుకుంటా ఆకుకూరలు వేయలేదు. వేయాలి ఇక నుంచి. ఆకుకూరలు కూడా వేద్దామని చెప్పి అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోతుంది ఆకుకూరలు కూడా వేసి. నెక్స్ట్ వీడియోలో ఆకుకూరలు వేస్తానండి. అది కూడా మీకు వీడియో షూట్ చేసి పెడతాను డెఫినెట్లీ. మనం బయట కొనే ఆకుకూరలకి ఇంట్లో పండే ఆకుకూరలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయటవి అంత ఇష్టంగా వాళ్ళు తినట్లేదండి, నేను గమనించాను. డెఫినెట్లీ ఈసారి ఆకుకూరలు వేస్తాను. చూసారా ఎన్ని పూలు వచ్చాయో. ప్రకృతి అంతే అండి, మనం కొంచెం ఇస్తే చాలు మనకి చాలా ఇస్తుంది. ఏముందండి, ఉదయం 1 గంట ఈవినింగ్ 1 గంట సమయం మొక్కల కోసం కేటాయిస్తే సరిపోతుంది. మొక్కలు పెరుగుతున్న కొలది మనం ఆ టైం కూడా వాటికి ఇవ్వాల్సిన పని ఉండదండి. అవి చిన్నగా ఉన్నప్పుడే కాస్త పని ఎక్కువగా ఉంటుంది. అవి పెద్దవి అవుతున్న కొలది ఒకరోజు నీళ్లు పెట్టకపోయినా, ఒకరోజు కేర్ తీసుకోకపోయినా తట్టుకోగలవు. అవి కూడా చిన్నపిల్లల్లాగానే అండి. పెరుగుతున్న కొలది పని మనకి తగ్గుతూ వస్తుంది. గుమ్మం కడిగి ముగ్గులు పెడుతున్నానండి. గుమ్మం కడిగి పసుపు రాసి ముగ్గులు పెట్టడం వెనుక ఇంటి అందమే కాదండి, దాని వెనుక చాలా సైన్స్ కూడా ఉంది. పసుపు యాంటీబయాటిక్. అది గుమ్మంకి పెట్టడం వలన ఇంటి లోపలికి ఎటువంటి పురుగులు, చెడు బ్యాక్టీరియా వంటివి రాకుండా ఉంటాయి. అలానే నెగిటివ్ ఎనర్జీని కూడా కంట్రోల్ చేస్తుంది. అలానే బయట ముగ్గులు పెట్టడం వల్ల చిన్న చిన్న పక్షులు, ఫుడ్ కూడా దొరుకుతుంది. ఒకప్పుడు బియ్యం పిండితో ముగ్గులు వేసేవాళ్ళం. ఇప్పుడైతే ముగ్గు పిండి, చాక్ పీస్లు ఇలా చాలా వచ్చేసాయి. నేను కూడా గుమ్మం బయట చాక్ పీస్తోనే ముగ్గు వేసుకుంటున్నాను. తులసి కోట దగ్గర మాత్రం బియ్యం పిండితో వేస్తాను. అలానే ద్వారబంధం పైన కూడా బియ్యం పిండితోనే వేస్తాను. ఎందుకు బయట చాక్ పీస్తో ముగ్గు వేస్తాను అంటే, పిల్లలు ముగ్గు పైన కాళ్ళు వేసి జారిపోతున్నారండి బియ్యం పిండితో వేస్తే. ఎందుకంటే ఇక్కడ ఫ్లోర్ కదా మాకు, బయట మట్టి ఉండదు. అందుకని చెప్పి చాక్ పీస్తో వేస్తున్నాను. లేకపోతే అంతకుముందు నేను బియ్యం పిండితోనే వేసేదాన్ని. చాలాసార్లు పిల్లలు జారి పడిపోయారు. అందుకోసం అని చెప్పే ఇంకా చాక్ పీస్తో వేస్తున్నాను.
నేను యాక్చువల్‌గా చాలా పెద్ద ముగ్గులు వేస్తాను. చాలా మంచి డిజైన్స్ కూడా వేస్తాను. కానీ ఈరోజు బాగా లేట్ అయిపోతుంది. ఇంకా దీపం పెట్టాలి. అందుకని చెప్పి త్వరగా చిన్న చిన్న ముగ్గులు వేసేసాను. నాకు దీపం పెట్టిన రోజు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజంతా కూడా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుందండి. కానీ ఒక్కోసారి పెట్టడం కుదరదు. అయినా కూడా నేను దీపం పెట్టకపోతే ఏమైనా పనిష్ అవుతానేమో, ఆ దేవుడు ఏదైనా పనిష్ చేస్తాడేమో అని చెప్పి నేను ఎప్పుడూ ఫీల్ కానండి. నా వరకు దేవుడంటే ఈ పూజ చేస్తే ఈ కోరికలు తీరుస్తాడు, ఆ పూజ చేస్తే ఆ కోరికలు తీరుస్తాడు అని నేను ఎప్పుడూ అనుకోను. నా వరకు చూసుకుంటే దైవారాధన, దైవ పూజ, దైవభక్తి ఇవన్నీ కూడా మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని మంచిగా ఉంచుతాయని చెప్పి నేను బిలీవ్ చేస్తాను. సైంటిఫిక్గా చూసుకున్నా కూడా ఇది ఒక ఆరోగ్యకరమైన మన జీవన శైలి అని నేను బలంగా నమ్ముతాను. ఒకటి గమనించండి, సైన్స్ అంటే తెలుగులో శాస్త్రం అనే కదా అర్థం. మరి తెలుగులో ఏదైనా ఇది శాస్త్రీయంగా మంచిది అని చెప్తే మనం యాక్సెప్ట్ చేయలేం. అదే మాట ఇంగ్లీష్లో సైంటిఫిక్గా ఇది మంచిది అని చెప్తే మాత్రం అది ఫాలో అవడానికి ప్రయత్నిస్తాం. ఏమోనండి, నాకు ఒకటి అనిపిస్తుంది, ఇది అనొచ్చో లేదో నాకు తెలియదు. మనమే మన భాషని చిన్నచూపు చూసుకుంటున్నామా, మనమే మన శాస్త్రాలని చిన్నచూపు చూసుకుంటున్నామా అని చెప్పి ఒక్కోసారి అనిపిస్తుంది. ఏమోనండి, నాకు అలా అనిపించింది అనేసాను. దీపం పెట్టేశాక పూలు మాల కడుతున్నాను. నాకు ఇప్పుడు ఒక 2 అవర్స్ వరకు కాస్త రెస్ట్ దొరుకుతుందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మా ఇద్దరికే కుక్ చేసుకోవాలి. మధ్యాహ్నం 1-1:30 ఆ టైం కుక్ చేసినా పర్వాలేదు. కాబట్టి ఒక 2 అవర్స్ వరకు అలా రెస్ట్ తీసుకొని అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తాను. అలా ఎండలో కూర్చొని ఉంటే చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుందండి ఈ చలికి. కానీ కాసేపు అయినాక వీపు మొహం మండిపోతున్నాయి. అందుకే కాసేపు ఎండలోన ఇంకాసేపు నీళ్ళలోన కూర్చొని పూలు కట్టి తర్వాత కుకింగ్ స్టార్ట్ చేశాను. మీలో ఎంతమందికి పూలు పెట్టుకోవడం అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. ఇష్టం కాదు, పిచ్చి. చిన్నప్పుడు మా నాన్న ఎప్పుడూ నాకు బేబీ కటింగ్ చేయించేసేవాళ్ళు. నాకు బాగా గుర్తు, 7th క్లాస్ వరకు కూడా నాకు హెయిర్ పెంచేవాళ్ళు కాదు. మా అమ్మ చిన్న పిల్లకి వేస్తే ఆ చిన్న పిల్లకి కూడా పొలంలోకి మా ఫ్రెండ్తో కలిసి వెళ్ళి అక్కడ ముళ్ళుగోరింట పూలు, డిసెంబరం పూలు ఉండేవి. అవి తెంపుకొని తీసుకొచ్చి చాలా పెద్ద దండ కట్టేవాళ్ళమండి. అదేమో నాకు ఇంత పిల్లకుంటే అంత దండ పెట్టేదాన్ని. జుట్టు తక్కువ ఉన్న పూలు మాత్రం బాగా ఎక్కువ పెట్టుకునేదాన్ని. అందరూ అది చూసి నవ్వేవాళ్ళు అనమాట. అది నాకు ఇప్పటికీ గుర్తు. అప్పటి నుంచి ఆ పిచ్చి ఇప్పటికీ నాకు ఇంకా పోలేదండి. అలా ఉండిపోయింది అనమాట ఇంకా పిచ్చి. ఒకవేళ మా అమ్మ ఎప్పుడైనా పూలు కుట్టిందనుకో, చిన్న చిన్న పూల దండలు ఇస్తే పెట్టుకునేదాన్ని కాదు. సింగిల్ ఫ్లవర్ అయినా పెట్టుకునేదాన్ని, కానీ చిన్న పూల దండ అంటే అస్సలు నచ్చేది కాదు, పెట్టుకునేదాన్ని కాదు, ఏడ్చేదాన్ని.
ఇందాక చెప్పాను కదండి ఎంత పూలమాల అయ్యింది చూపిస్తాను అని చెప్పి. చూసారు కదా ఎన్ని పూలు వచ్చాయో, ఎంత పెద్ద పూలమాల అయిందో. నా జడికి ఇది సరిపోతుందండి. ఇంత చిన్న ప్లేస్లోనే ఇన్ని వచ్చాయి అంటే ఇంకా ఎక్కువ ప్లేస్ ఉంటే ఇంకా ఎన్ని వస్తాయో. వంట స్టార్ట్ చేశానండి. కర్రీ కోసం కూరగాయలని రెడీ చేస్తున్నాను. ఈరోజు మా కర్రీ అరటికాయ. ఇప్పటి వరకు ఎండలో ఉండి ఉండి చాలా వేడిగా అనిపించింది. మొహం, కాలు, చేతులు మంట వచ్చాయి. అలా అని నీళ్ళలో ఇప్పుడు ఉంటే చాలా చల్లగా లేజీగా నిద్ర వచ్చినట్టుగా అనిపిస్తుంది. మనుషులు అంతే కదండి, ఏమొచ్చినా తట్టుకోలేం కదా. ఎండ వేసవికాలం వచ్చి ఎండ ఎక్కువ ఎక్కితే బాబో ఏంటి ఎండలు అని చెప్పి ఏ చెట్టు కిందకో లేదంటే ఏసీ రూమ్లోకి వెళ్ళిపోవడానికి చూస్తాం. అదే చలికాలం వచ్చి చలి వేస్తే ఎండలోనూ ఉండలేము, నీళ్ళలోనూ ఉండలేము. అలానే వర్షాకాలం వస్తే బాబో ఏంటి ఈ వర్షాలు అస్సలు ఆగడం లేదు, బయటికి అడుగు కూడా పెట్టనివ్వడం లేదు. ఇలా రకరకాల కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాం కదా. ఏదైనా మనం మనుషులు ఇంతేనా అండి అసలు? ఏ కాలం వచ్చినా తట్టుకోలేము, ఎలా ఉన్నా తట్టుకోలేము. మరి మనకి ఎలా ఉంటో నచ్చుతుందో అర్థం కాదు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది పొద్దున్న మంచు పడి చల్లగా ఉండి మధ్యాహ్నం ఎండగా ఉండి నైట్ వర్షం పడితే ఎంత బాగుంటుందో కదా అని చెప్పి. నాకు మాత్రమే ఇలా అనిపిస్తుందా? మీకు కూడా ఇలా ఎవరికైనా అనిపిస్తుందా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయినా కూడా మన ఇండియాలో ఇంకా పర్వాలేదండి. మన ఇండియాలో ఉండే అంత అనుకూలమైన వాతావరణం మరి ఏ కంట్రీలో కూడా ఉండదు. అన్నింటికీ అనుగుణంగా ఉంటుంది. కాకపోతే మనమే ఏం వచ్చినా తట్టుకోలేం, మనుషులం కదా. నేను అరటికాయలు కట్ చేసిన తర్వాత అవి ఉప్పు నీళ్ళల్లో వేసి కడుగుతాను. ఎందుకంటే దానిపైన ఒక జిగురు లాంటి బంక పదార్థం ఉంటుంది కదా, అది పోతుంది. అలానే అది పోయే వరకు ఒక 5 మినిట్స్ ఇలాగా బాయిల్ కూడా చేస్తానండి. మీరెవరైనా ఇలా చేస్తారా? నేనైతే ఇలానే చేస్తాను. అరటికాయలు కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళలో కడిగేసి ఒక 5 or 10 మినిట్స్ పాటు బాయిల్ చేస్తాను. అలా చేయడం వల్ల బంక కూడా పోతుంది, టేస్ట్ కూడా కొంచెం వరకు బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. బాయిల్డ్గా ఉన్నవి డీప్ ఫ్రై చేసే వాటికంటే బాయిల్ చేసేవి హెల్తీగా ఉంటాయి. ఇలా లైట్గా బంక పోయే వరకు బాయిల్ చేస్తే సరిపోతుందండి. చేత్తో పట్టుకుంటే తెలిసిపోతుంది దాని మీద బంక ఉందా లేదా అని చెప్పేసి. అప్పుడు దించేయచ్చు. ఇంకా నేను నా దగ్గర ఉన్న వంట పాత్రలన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీలే అండి. ఎందుకంటే సిల్వర్ వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో తెలిసిన తర్వాత నేను సిల్వర్ వాడటం చాలా వరకు మానేశాను. నా దగ్గర రైస్ పెట్టే తపాలను ఒక్కటి మాత్రమే సిల్వర్ ఉంటుంది. మిగతా ఏ ఐటమ్స్ కూడా నా దగ్గర సిల్వర్ లేవండి. స్టెయిన్లెస్ స్టీల్. ఇంకా కంటైనర్స్ అయితే గాజువి యూస్ చేసుకుంటున్నాను, గ్లాస్ టైప్ అన్నీ. ఒకప్పుడు మన ఫ్రీడమ్ ఫైటర్స్కి ప్రిజన్లో సిల్వర్లో కుక్ చేసి పెట్టేవాళ్ళంట. అలా చేయడం వల్ల వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ అన్నీ తగ్గిపోతుండేవంట. అందుకని చెప్పి సిల్వర్లో మనకి పెట్టించేవాళ్ళంట ఫుడ్ మన ఫ్రీడమ్ ఫైటర్స్కి. ఇలా బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం వల్ల బోన్స్ అరిగిపోతాయి. మరి ఇంకా మనకి మోకాళ్ళు, చిప్పలు ఇవి అరిగిపోవడం ఇవన్నీ సిల్వర్లో కుక్ చేయడం వల్ల జరుగుతుందండి. అందుకని చెప్పి సిల్వర్ని అవాయిడ్ చేయటం చాలా మంచిది. మనం డైలీ తీసుకునే ఫుడ్లో కొబ్బరి ఉండేలా చూసుకోవటం చాలా మంచిదండి. అందుకే నేను కొబ్బరిని తీసుకుంటున్నాను. డైలీ కాకపోయినా వీక్లీ ఒక 3 or 4 టైమ్స్ అయినా ఉండేలా చూసుకుంటే మంచిది.
ఒక కొబ్బరి మాత్రమే కాదండి, మనం తినే ఫుడ్లో ప్రతిదీ ఉండేలా చూసుకోవాలి. తీపి, పులుపు, వగరు, కారం, చేదు, ఉప్పు, ఇంకా నవపప్పు ధాన్యాలు, ఇలా అన్నీ ఉండేలా చూసుకోవాలండి. ఏదో ఒక రూపంలో వాటిని మనం తీసుకోవాలి. నువ్వుపప్పు ఉండలు కానీ, లేదంటే కొబ్బరి ఉండలు కానీ, పల్లి ఉండలు కానీ, ఇలా స్వీట్ తీసుకోవాలి. అలానే నవపప్పు ధాన్యాలను కూడా ఒక్కో రోజు ఒక్కో పప్పు చొప్పున తీసుకోవటం కూడా చాలా మంచిది. అవి డైలీ కుదరవు కాబట్టి మనం చేయలేకపోవచ్చు. మనకు ఉండే బిజీ షెడ్యూల్స్ వల్ల, పనుల వల్ల, ఏదైనా కావచ్చు, చేయలేకపోవచ్చు. కొంతవరకైనా, మరి అన్నీ చేయలేకపోయినా కొన్నైనా తీసుకోగలగాలన్నమాట. అందుకోసం అని చెప్పే నా ఫుడ్ వీలైనంత వరకు కొంచెం హెల్తీగా ఉండేలాగానే చూసుకుంటాను ఇంట్లో. ఎక్కువ డీప్ ఫ్రైస్ లాగా అలా నేనేవి చేయనండి. ఫ్రైస్ చేస్తాను, కానీ డీప్ ఫ్రైస్ అయితే ఎక్కువగా చేయను, చాలా తక్కువ. చెప్పాను కదండి, నేను రైస్ కోసం తపేలా యూస్ చేస్తాను, సిల్వర్ది అని చెప్పి. నేను కుక్కర్ రైస్ తినండి, మా ఇంట్లో ఎవరం కూడా తినము. అందుకని చెప్పే తపేలాలో కుక్ చేస్తాను, గంజి బయటికి తీసేస్తాను. అదే హెల్త్కి కూడా మంచిది. కుక్కరు చాలా రోగాలను తీసుకొచ్చి పెడుతుందండి. నేను ఎప్పుడు కూడా కుక్కర్ యూస్ చేయను. మొన్నటి వరకు, అంటే ఒక 1.5 year బ్యాక్ వరకు పప్పు కోసమైనా యూస్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు దానికోసం కూడా యూస్ చేయటం మానేశాను. నార్మల్గానే బాయిల్ చేస్తున్నాను పప్పు వండినప్పుడు కూడాను. ఈ చెత్త ఇప్పుడు నేను తీసాను కదా, ఆ చెత్త అంతా తీసుకువెళ్ళి నేను కూరగాయ మొక్కల్లో లేదంటే పూల మొక్కల్లో వేసేస్తానండి. వాటికి బలం వస్తుంది వాటి వల్ల, ఆ చెత్త వలన. వాటిని నేను ఎక్కడ బయట వేయను. అలానే కుక్కర్ రైస్ హెల్దీ కాదని చెప్పాను కదా, ఇక్కడ కుక్కర్ రైస్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కాదు, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇటువంటివి కుక్కర్ రైస్ వల్ల కూడా వస్తాయి. అలానే అన్హెల్దీ లైఫ్ స్టైల్, ఈ అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల కూడా వస్తాయి. అందులో ఒక భాగమే కుక్కరు. మెయిన్ షుగర్, బీపీ, ఎక్కువ ప్రెషర్ మనకి వస్తుంది అంటే అది ప్రెషర్ కుక్కర్ వల్లనే అండి. అందుకే కుక్కర్ రైస్ అనేది మంచిది కాదు అని చెప్తున్నాను. ఓన్లీ కుక్కర్ రైస్ వల్లే ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని కాదు, చాలా అన్హెల్దీ లైఫ్ స్టైల్ వలన కూడా వస్తాయి. నా లైఫ్ స్టైల్ ఏం చిన్నప్పటి నుంచి హెల్దీ లైఫ్ స్టైల్ కాదండి. అలా అని చెప్పి అన్హెల్దీ లైఫ్ స్టైల్ కూడా కాదు. ఎప్పటికైనా ఫ్యూచర్లో హెల్దీ లైఫ్ స్టైల్లోకి, కంప్లీట్ హెల్దీ లైఫ్ స్టైల్లోకి చేంజ్ అయిపోవాలని చెప్పి అని నా డ్రీము. దానికోసమే ప్రయత్నిస్తున్నాను. నెమ్మదిగా చేంజ్ అవుతూ వస్తున్నాను. ప్రతిదీ ఇంట్లో హెల్దీగా ఉండేలా చూసుకుంటున్నాను. ఒకేసారి ఎవ్వరము చేంజ్ అవ్వలేమండి. అందుకోసం అని చెప్పే నెమ్మదిగా 1 by 1 చేంజ్ అవుతూ వస్తున్నాను. ఇదండి ఇవాళ మన వీడియో. సరేనండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.